ఈరోజు చంద్రబాబు నాయుడుకి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, మీరు ఎట్లా కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కింద ఉంది కాబట్టి ఈరోజు ప్రధానమంత్రితో మీరు మాట్లాడి స్వయంగా అనంతపురం జిల్లాలో ఉండేటువంటి ఈ రైతు వ్యతిరేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ డ్రౌట్ మాన్యువల్ను మార్చేటట్టుగా మీరు చేయాలని చెప్పి మేము వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదికగా డిమాండ్ చేస్తున్నాం. అది మార్చినంత వరకు ఈ జిల్లాను కరువు జిల్లాలుగా ప్రకటించేటువంటి పరిస్థితి ఉండదు. ఎంత విచిత్రం అంటే, ఒక పక్క ఇది ఎడారి జిల్లా అని చెప్తూనే ఇంకో పక్క ఇక్కడ కరువు లేదని చెప్పడం అనేది చాలా విడ్డూరమైంది, వితండమైనటువంటి ఒక చర్య జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఎడారి జిల్లాలో కరువు లేకపోవడం ఏంది? ఇక్కడ రైతాంగము ప్రజలందరూ వలసలు వెళ్ళిపోతూ ఉంటే, జిల్లా ఖాళీ అయిపోతూ ఉంటే, కొంతమంది ధనికులు కాంట్రాక్టర్లు మాత్రమే ఇక్కడ జీవించాలనేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటే కరువు లేదని చెప్పడం అనేది చాలా చోద్యమైనటువంటి విషయం, చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కాబట్టి ఎడారి జిల్లాలో ప్రతి మండలాన్ని కరువు మండలాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది.